బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం మీద ఎట్టకేలకు ప్రభాకర్ రావు అయితే సిట్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం సిట్ ముందు హాజరైన ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగినట్లయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు అయితే పడ్డాయి. ముఖ్యంగా గతంలో ఆఫీసర్లు ఉన్నారు ఇందులో. ముఖ్యంగా పాలకులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల మేరకే మొత్తం మీద ఒక సిట్ను అయితే నిర్వహించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొత్తము వ్యవహారాన్ని అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ ప్రముఖులను, అలాగే రాజకీయ నాయకులను, అలాగే ప్రతిపక్షాలను టార్గెటెడ్ గా వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లయితే ప్రభుత్వం అయితే పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది. ఇక మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన A1 గా ఉన్నారు. ప్రభాకర్ రావు A1 గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 16-14 నెలలుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు అయితే ఆయనకు కీలకమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. జూన్ 10 లోపు ఖచ్చితంగా సిట్ ముందు హాజరు కావాలని ఆజ్ఞాపించడంతో ఖచ్చితంగా చేసేదేమి లేక ఆయన జూన్ 8నే అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇక మొత్తం మీద జూన్ 9న సిట్ ముందు అయితే హాజరయ్యారు. మరి ఆయన సిట్ ముందు హాజరైన తర్వాత ఎలాంటి ప్రశ్నలు ఆయనను అడుగుతున్నారు, వాటికి ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, దీని మొత్తానికి అధికారులేనా, రాజకీయ నాయకులు కూడా ఈ కేసు రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరుగుతుందా అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే అధికారులు కూడా కొందరు అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరైతే ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు అయితే ఈ రోజు సిట్ ముందు హాజరయ్యారు. మరి తర్వాత ఈయనను అరెస్ట్ చేస్తారా లేదా అన్న ఒక కోణం అయితే కనిపిస్తుంది. ఈయనను ఖచ్చితంగా ఈయనను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ కేసులో రాజకీయ నాయకులు ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఎవరైనా పేర్లు వినిపిస్తుందా అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ విషయంలోనే గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాట్లాడుతూ అధికారులు నాయకులకు ఫోన్ ట్యాపింగ్ తో ఏం పనండి అని అంటూ ఆయన మాట్లాడారు. మొత్తం మీద అధికారులు చేస్తున్నారేమో ఆయన దృష్టికి అయితే రాలేదు అన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే నిఘా పెడతాయని, ఎందుకంటే ఏదైనా టెర్రరిస్టులకు సంబంధించి లేదంటే అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన ఏదైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుస్తుంది కదా, అదే నిఘా వర్గాలు చేసే సమాచారం అంటూ ఆయన కేసీఆర్ అయితే గతంలో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఇది అధికారులు చేసిన పనేమో కానీ ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులకైతే ఫోన్ ట్యాపింగ్, పర్సనల్ గర్జు అలాంటి ఏమి ఉండవు అని చెప్పేసి కేసీఆర్ అయితే మాట్లాడారు. ఇక తెలంగాణలో మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఏదైతే సమంత, నాగచైతన్య విషయము వాళ్ళ విడిపోవడానికి కారణము ఫోన్ ట్యాపింగే అంటూ ఒక మంత్రి అయితే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు వివాదాలకు కారణమైంది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయాలు కాదు అన్నట్టు కూడా చర్చ జరిగాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఆ సెలబ్రిటీలకు, అలాగే ప్రముఖులకు, రాజకీయ ప్రముఖులకైతే పెద్ద తలనొప్పిగా మారింది అనేది ఇప్పట్లో వినిపిస్తున్న వార్తలు. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో A1 గా ఉన్న ప్రభాకర్ రావు అయితే హాజరయ్యారు. అయితే సిట్ అధికారులు అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, లేదు అంటే మీరు ఫోన్ ట్యాప్ చేయడం వెనుక రాజకీయ నాయకుల ప్రలోభం ఏమైనా ఉందా, లేదంటే రాజకీయ నాయకుల ప్రభావం ఏమైనా ఉందా, ఉంటే ఆ రాజకీయ నాయకులు ఎవరు అనే ప్రశ్నలు అయితే కీలకంగా సంధిస్తున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇప్పుడు ఆయన ఏదైతే సమాధానాలు ఇస్తారో ఆ సమాధానాల పైనే మొత్తం మీద బీఆర్ఎస్ అధికారులు ఇందులో ఇంతవరకు పాల్పంచుకున్నారు అంటే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధికారుల పాత్ర ఏంటి అనేది అయితే చాలా స్పష్టం కానుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని చాలా కీలక వ్యవహారంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షాలకు కొంతమంది పార్టీ ఫండ్ ఇచ్చారు. పార్టీ ఫండ్ ఇచ్చిన వారిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో చూసారని చెప్పేసి వాళ్ళ కాల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధికారులు, ఎలాగో కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వారి ఫోన్లను ఇలా ట్యాప్ చేస్తే వాళ్ళకు పర్సనల్ గా ఎలాంటి వాళ్ళకంటూ ఒక పర్సనల్ సొసైటీ ఉండదా, పర్సనల్ లైఫ్ ఉండదా, ఈ పర్సనల్ లైఫ్ ను కూడా వీళ్ళు ఫోన్ చేసి వింటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పేసి అయితే చాలా మంది నేతలు అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. మొత్తం మీద ప్రభాకర్ రావు ఇచ్చే
ఆయన సమాధానాల మీదనే బీఆర్ఎస్ నేతల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నదని చెప్పేసి అయితే ఈ మేరకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగానే బీఆర్ఎస్ నేతలు ఇన్వాల్వ్ అయి ఉంటే, బీఆర్ఎస్ నేతల ప్రభావం ఉంటే ఖచ్చితంగా వారి చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే తిరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో ఎంతమంది నిందితులుగా చేరబోతారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్లీజ్ సంజయ్ అది వాళ్ళు తీసుకొని సార్